Dear brothers and sisters, we welcome you all for today's church prayer meeting. సహోదరి సహోదరులను ఈ రోజు ప్రార్థన కూడి కొరకే ఆహ్వానిస్తా ఉన్నాం. आप सभी को प्रभु यीशु मसीह के नाम पे इस प्रार्थना सभा के लिए हम आमंत्रित करते हैं. Before entering into the time of prayer, let us read from the Holy Scriptures, Book of Judges, chapter 3, verses 9 and 10 altogether, please. ప్రార్థనలో ప్రవేశించక ముందు న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. न्यायों की किताब 3रा अध्याय और 9 और 10 वचन पढ़ेंगे. And when the children of Israel cried unto the Lord raised up a deliverer to the children of Israel, who delivered them, even Othniel the son of Kenaz, Caleb's younger brother. And the Spirit of the Lord came upon him, and he judged Israel, and went out to war. And the Lord delivered Cushan-Rishathaim, king of Mesopotamia, into his hand, and his hand prevailed against Cushan-Rishathaim. May the Lord help us to understand the scripture portion. So let us look unto the Lord for his grace. దేవుడు యొక్క వాక్య భాగాన్ని ధ్యానించి అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేయను గాక. ప్రభు సహాయం కొరకు ప్రార్థనలో ప్రవేశిద్దాం. प्रभु हमें सहायता करे कि ये वचन भाग को हम समझ सके, इसलिए हम प्रार्थना में जुड़ेंगे प्रभु के साथ. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు చెల్లిస్తున్నాము. రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకై సమాజముగా మేము చేరువచ్చుటకై మాకు ఇచ్చిన కృపను బట్టి వందనములు. ఎంతైనా నమ్మదైన దేవుడవుగా మీరు మాకున్నందుకు వందనములు చెల్లిస్తున్నాము. మీ ఉన్నతమైన మీ కృపలను బట్టి స్తుతిస్తున్నాము. ఈ వారం అంతా కూడా అత్యద్భుతమైన కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించిన విధానములను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. మరి రాత్రికాల సమయంలో ప్రార్థనా మనవులతో మీ సన్నిధిలోకి వస్తున్నాము. మా మొరలు మా విన్నపములతో మీ సన్నిధిలోకి వస్తున్నాం. తండ్రి, ఈ వాక్యం ద్వారా మాకు బోధించి మాట్లాడి మమ్మల్ని బలపరిచి తండ్రి ప్రార్థించే ప్రార్థనా పరులుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీకే సమర్పించుకుంటూ స్తోత్రం వందనములు చెల్లిస్తూ పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వాక్యం ఎందుకు వచ్చినా బోధించుటలో తర్జుమా చేటిలో మీ బిడ్డలమైన మాకు కావలసిన మెండైన కృపను దయచేయండి. మీ ఆత్మతో అభిషేకించండి. మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్మల్ని తీసుకుని వస్తున్నాము. తండ్రి, ఆన్లైన్ ట్రాన్స్మిషన్ లో కూడా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరే సహాయపడమని ఎక్విప్మెంట్ అంతటిని కూడా మీ రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకుని వస్తూ మహిమా గ్రంథ ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. आमेन. So during the time of prayer, we are looking into the scriptures, Book of Judges, and we have seen up to chapter 2. ఇక ప్రార్థన కూడిక సమయంలో మనం న్యాయాధిపతుల గ్రంథం గురించి ధ్యానిస్తా ఉన్నాం. 2వ అధ్యాయం వరకు గత దినాల్లో ధ్యానించాం. और पिछले दिनों में हमने न्यायों की किताब 2रा अध्याय तक हमने ध्यान किया है. Of course, this is not a Bible study, but for prayer, we are taking some portions from this book, and based on this, how the Lord will speak, we are looking into that. So that is the reason why certain things we may skip, because this is not entire study. So only a devotional thought to have. So may the Lord help us to understand these things. ఇది బైబిల్ పఠనం కాదు కాబట్టి మనము ఉన్న భాగాలన్నీ కూడా మనం ధ్యానించాము. కొన్ని భాగాలు మనం వదిలివేయచ్చు. ఎందుకంటే ప్రార్థన కొరకైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినే ప్రాముఖ్యంగా ఈ గ్రంథంలో నుండి ధ్యానించుకుంటున్నాం. अभी हम लोग बाइबल अध्ययन नहीं कर रहे हैं, लेकिन
प्रार्थना के लिए इन अध्यायों से कुछ ऐसे चीजों की हम ध्यान कर रहे हैं जो हमें सहायता करे कि प्रार्थना में किस तरह हमको जुड़ना है। तो इस अध्याय में से न्यायों की किताब से हम ध्यान करते हैं। The lives of people of Israel, particularly during the time of Judges, they were going through a cyclic periods like committing sin and going through the slavery, and again they were praying to the Lord, and the Lord is helping them by giving salvation. So this process was repeated throughout the book of Judges. ఒక న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మనం ధ్యానిస్తే ఇజ్రాయెల్ ప్రజలు వారు ఒక విధమైనటువంటి క్రమాన్ని లేకుంటే విషయాల గుండా వాళ్ళు వెళ్తూ వచ్చారు. మొదట మరి పాపం చేయడము, దేవుని దృష్టికి విరోధంగా జీవించడము, తర్వాత పశ్చాత్తాపడము, తిరిగి మళ్ళీ దేవుడు వారిని కనికరించి వారిని బాగు చేయడము, మళ్ళీ పాపంలో పడము, ఇలాంటి క్రియలను మనము ఈ యొక్క గ్రంథం అంతా మనం చూడగలం. न्यायों की किताब में हम देखते हैं कि इस्राएल के प्रजा एक चक्रव्यूह में फंसे हुए थे, जो पाप कर रहे थे, फिर से पश्चाताप करके प्रभु के साथ फिर से मेल मिलाप करने की कोशिश में लगे थे, फिर से पाप में गिरे, ऐसे चक्रव्यूह में वो फंसे हुए थे. So if it is a cycle, the point where it starts, again after rotating 360 degrees, it will come to the same point, to the 0 degrees again. అది ఒకేలా చక్రం లా ఉన్నది అనుకోండి. ఆ యొక్క చక్రము ఇక్కడ నుండి ఆరంభం అవుతుందో మళ్ళీ కొద్ది సమయానికి అది 360 డిగ్రీలు తిరిగేసరికి మళ్ళీ అదే పూర్వపు స్థితిలోనికి చేరుతుంది. हम देखते हैं कि एक चक्र व्यूह में अगर पड़े तो जहां से वो आरंभ होती है फिर से वही उसका अंत होती है, यानी कि 360 डिग्री की गोल मिलके फिर से वापस वहीं पे पहुंच जाते हैं. The same thing happened particularly in this portion, book of Judges chapter 3 verses from 1 to 10. If you see, the same thing happened in the life of Israel, where they were started again, they went back 500 years back again. ఇక న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు గమనించినట్టయితే వారు ఎక్కడి నుండి ఆరంభిస్తూ వచ్చారో దాదాపు 500 సంవత్సరాల వెనక్కి వారు వెళ్ళినట్టు మనం ఇక్కడ చూడగలం. और जिस दिन उन लोगों ने अपने यात्रा शुरू की है, लगभग वो लोग फिर से वही मुकाम पे, यानी कि जहां से आरंभ किए हैं वही मुकाम पे वो लोग पहुंच चुके हैं. In chapter 2 of Judges, last week we have seen a generation who doesn't know God. They arised, and because of that generation, because they don't have prayer, they don't have worship, so they don't have such practices. Sometimes it may be a parental problem and also a problem of the generation. So because of this, Lord handed over them to other nations as slaves. కాబట్టి మనం గత వారంలో చూసినట్టు ఒక తరము బయలుదేరుతూ వచ్చింది. ఈ తరము దేవుణ్ణి ఎరగనటువంటి తరముగా ఉంది. అందుకొరకే వారి జీవితంలో ప్రార్థన, ఆరాధన, దేవుణ్ణి గణపరచడం అవేమీ లేవు. అలాంటి తరము మరి దేవుని దృష్టికి ఏ రీతిగా పాపం చేస్తూ వచ్చిందో, ఏ రీతిగా వారి జీవితాలు కలిగి ఉన్నారో మనం చూస్తూ వచ్చాం. और पिछले हफ्ते में हम देखें दूसरा अध्याय में एक ऐसा पीढ़ी का जन्म हुआ है जहाँ जो लोग अपने स्वामी को या फिर अपने परमेश्वर को बिल्कुल नहीं जानते थे, कोई उपासना नहीं चढ़ाते थे, प्रार्थना नहीं होता था. तो ऐसे पाप की
एक पीढ़ी वहां पे उत्पन्न होते हुए हम देखे हैं। In verse 1, chapter 3, book of Judges, verse 1, if we read, now these are the nations which the Lord left to prove Israel by them, even as many of Israel had not known all the wars of Canaan. ఇంకా న్యాయపతుల గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం చదివితే ఇక్కడ తెలుగులో అయితే 4 వరకు కలిసి ఉన్నాయి. మొదటి 4 వచనాలు అక్కడ రాయబడుతూ వచ్చింది, ఇజ్రాయెల్ కానానీయుల జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇజ్రాయెల్ తరముల వారికి అనేటువంటి మాటలను మనం ఇక్కడ చూడగలం. हम देखते हैं कि तीसरा अध्याय के पहले वचन में इस्राएलियों में से जितने कानान में की लड़ाइयों में भागी नहीं हुए थे, उन्हें परखने के लिए यहोवा ने इन जातियों को देश में इसलिए रहने दिया. Moses died, Joshua died, and also Caleb died, and the old generation, those who are godly, all people they were died. చూడండి, యెహోషువ చనిపోతూ వచ్చారు, కాలేబు చనిపోతూ వచ్చాడు. ఈ రీతిగా అంతకు ముందు పితరులు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, భయభక్తులు కలిగినటువంటి వారు, వారందరూ కూడా చనిపోతూ వచ్చారు. कालेब का मौत हुआ है और यहोशुआ का भी मौत हो गया था. उसके बाद में जितने भी उनके पूर्वज थे वो सारे मर गए थे. उन सब का हम देखते हैं कि उनके बीच में से गुजर जाते हैं. So sometimes we can think that it may be a problem of the parents, but we can also see that it may not be the problem of the parents, but it may be the problem of the generation, because Abraham came out of heathen generation, heathen people. కొన్నిసార్లు తల్లిదండ్రుల సమస్య అని అనుకోవచ్చు, కానీ కొన్నిసార్లు ఆ పుట్టిన నూతన తరం యొక్క సమస్య అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే మరి అబ్రహాము జీవితాన్ని గమనించినట్టయితే ఆయన దేవుని ఎరుగుతూ వచ్చాడు, కానీ ఆయన పూర్వీకులు వారందరూ కూడా అన్ని జనుల్లో నుండి అబ్రహాము వెలుపలికి వచ్చాడు. माता पिता की यहाँ पे समस्या है कह के हम सोचते हैं, लेकिन ये जाति जो इब्राहिम की जीवन में हम देखते हैं कि वो तो प्रभु को माना है, लेकिन उनके पूर्वज जो है वो प्रभु को नहीं माने हैं, अन्य जाति के लोग हैं. Now Lord wants to teach this generation through wars. అయితే దేవుడు ఇప్పుడు ఈ యొక్క సంతతిని ఆయన యుద్ధముల ద్వారా పరిశోధించాలనుకుంటున్నాడు. लेकिन अभी प्रभु उन लोगों को उन्हें युद्ध के द्वारा परखना चाहते थे. Even they don't know wars, they don't know prayer, they don't know worshiping, even they don't know wars also. That's the reason why Lord wants to teach them by going through the wars, and he put by their side Canaanites, Hittites, and all these people to war with them. చూడండి, వారు యుద్ధాలు తెలియదు, వారు యుద్ధం చేసిన వారు కాదు, యుద్ధ నేర్పు లేదు. అయినప్పటికీ దేవుడు వారిని యుద్ధముల ద్వారా పరిశోధించాలనుకున్నాడు. అందుకొరకే కానానీయులను, హిత్తీలను, అమోరీలను, పెరిజ్జీలను ఇలాంటి వారందరినీ వారి ప్రక్కల్నే ఉంచి వారి ద్వారా మరి యుద్ధములు వారి మీదకి రావడం మనం చూస్తాం. हम देखते हैं कि प्रभु परमेश्वर उनको परखने के लिए पेरिजियों को, हित्तियों को और कानानियों को उसी देश में बसने दिया, और वहां पे उनके युद्ध के द्वारा उन्हें परखते रहता था. And in verse 3, chapter 3, Judges, verse 3, namely 5 lords of Philistines. Here 5 kings are there. 3వ వచనంలో ఫిలిస్తీన్ల 5 సర్దారులు అనేటువంటి మాటను చూస్తాం. కాబట్టి ఈ యొక్క 5
రాజులుగా ఇక్కడ మనం చూడగలం. और हम देखते हैं कि तीसरा वचन में कि 5 सरदारों के समेत फिलिस्तियों में से In book of Joshua, chapter 13, verse 3, if you see, what are the names of these 5 lords of Philistines? యెహోషువ గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనంలో ఈ యొక్క ఫిలిస్తీన్ల 5 సర్దారుల పేర్లు చూడగలం. और यहाँ पे हम देखते हैं कि यहोशुआ की 13 अध्याय के तीसरा चरण में उन 5 सरदारों का नाम वहां पे लिखा हुआ है. So if you see in this verse, 5 lords of Philistines, Gazethites and Ashdodites and Ashkelonites and Hittites and Eglonites. So these are the kings and the lords in that area of Philistines. కాబట్టి ఈ యొక్క 3వ వచనంలో ఉన్నటువంటి వీరు ఆ ప్రాంతంలో రాజులుగా సర్దారులుగా ఉంటున్నారు. और हम देखते हैं ये 5 सरदार वहां पे अपने राज के बार संभालते थे. So these 5 lords and also Canaanites in verse 3, book of Judges chapter 3 verse 3, Sidonians and Hivites dwelt in the Mount Lebanon from Mount Balarmon unto entering the Hamath. ఈ 3వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఈ 5 సర్దారులు కాకుండా ఇంకా కానానీయులు, సీదోనీయులు, బయల్మోరోను మొదలుకొని హమాత్ వరకు పోవు మార్గం వరకు లెబనోను కొండ వరకు నివసించు హివ్వీలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్టు చూడగలం. हम देखते हैं कि यहाँ पे ये 5 सरदारों के अलावा वहां पे बहलों ने पहाड़ के लोग भी वहां पे पहुंचे हुए थे. वहां पे वो लोग युद्ध करने के लिए थे. So in this 4 steps, there was a cycle, as I told. First of all, their sins. If you see their sins in verse 6, they took their daughters to be their wives and gave their daughters to their sons and served their gods. These were the sins of Israelites. వారు మరి మొదటి వారి జీవితంలో 4 అంకాలు లేకుంటే 4 మెట్టులు మనం చూసినట్టయితే మొదటిది వారు పాపం చేసేవారుగా ఉన్నారు. ఏ రీతిగా పాపం చేసేవారుగా ఉన్నారంటే మరి వారి యొక్క పిల్లలను అంటే వారి యొక్క కుమార్తెలను ఈ యొక్క అన్యజనులైనటువంటి వారికి పెరిజ్జీలకు హివీలకు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొంచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చారు. ఇలాంటి పాపంలో వారు ఉన్నారు. और 4 सिरे से हम देखेंगे किस तरह वो पाप में गिरे हैं. पहले ये चीज है कि 6वां वचन में इस तरह देखे तब वे उनकी बेटियों का विवाह करने लगे और अपनी बेटियों के उनके बेटों के साथ उनके विवाह करने लगे थे. So this shows that they broke the covenant of God and make relationships league with the inhabitants of the Canaan. కాబట్టి ఇదేం తెలియజేస్తా ఉంది, వారు దేవుడు చేసినటువంటి ఆ యొక్క నిబంధనను వారు తప్పిపోతూ వచ్చారు, నిబంధనను తొలగిపోతూ వచ్చారు. అంతేకాకుండా ఆ కానానీయుల హిత్తీయులతో వారు ఐక్యపరుచుకుంటూ వచ్చారు. अभी हम देखते हैं कि वो लोग जो प्रभु से जो वाचा बांधे थे उस वाचा को तोड़ दिए और कानानियों की बेटियों से उनके बेटों के साथ ऐसे विवाह करने लगे हैं. In verse 7 we can read that, and the children of Israel did evil in the sight of the Lord and forget the Lord their God. So this was the severe mistake in the life of God's people. అంతేకాకుండా 7వ వచనం ప్రకారము అట్లు ఇజ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి అనేటువంటి మాటను చూడగలం. కాబట్టి ఇలాంటి ఘోరమైనటువంటి తప్పిదాల్లో ఇజ్రాయెల్ ప్రజలు జీవిస్తూ వచ్చారు.
इस तरह 7वें वचन में भी हम पढ़ सकते हैं कि इस प्रकार इस्राएलियों ने यहोवा की दृष्टि में बुराई किए हैं और अपने परमेश्वर यहोवा को भूल कर, यानी कि प्रभु परमेश्वर को, अपने स्वामी को लोग भूल चुके थे। So the first step is sin, and the second step, automatically the Lord will hand over them to heathen kings as a slavery or servitude. కాబట్టి మొట్టమొదటి మెట్టు వారి జీవితాల్లో వారు పాపం చేయడము, ఆ రీతిగా చేయడం కారణం చేత దేవుడు రెండవదిగా ఈ యొక్క అన్యులైనటువంటి రాజులు, అన్యులైనటువంటి ప్రజల చేతికి వారిని బానిసలుగా, దాసులుగా దేవుడు అప్పగిస్తూ వచ్చారు। और पहला चीज उन लोगों के जीवन में ये पाप किए हैं, पाप के द्वारा। और दूसरी सीढ़ी में प्रभु ने उन्हें उनके जो विरोधी थे, अन्य जाति के राजाओं के हवाले कर दिए, जो उनके दासत्व में बंदी बने हुए थे। In verse 8, therefore the anger of the Lord was hot against Israel, and he sold them into the hand of Cushan-Ishrathaim, king of Mesopotamia, and the children of Israel served Cushan-Ishrathaim 8 years. 8వ వచనంలో చూడగలము, అందుని గురించి యెహోవా కోపం ఇజ్రాయెల్ మీద మండగా ఆయన అరామ్నా హారాయిం యొక్క రాజైన కూషు నిష్రాతాయిము చేతులకు దాసులొకటికై వారిని అమ్మివేసెను। 8 वचन में हम पढ़ते हैं, तब यहोवा का क्रोध इसराइलियों पर पड़ा था और उसने उनको अरमानहोन के राजा का कुशान रिशादाइन के आधीन में उनको कर दिया था। सो इस्राएली 8 वर्ष तक उनके बंदी बने हुए थे। Who is this Cushan-Ishrathaim? He is the king of Mesopotamia. So in English Bible it is clearly written, he is the king of Mesopotamia. ఇది యొక్క కూషు నిష్రాతాయిం ఎవరు అంటే మెసొపొతేమియా ఆ యొక్క రాజ్యానికి రాజుగా ఉన్నాడు। और ये राजा, ये कुशान रिताहीम, ये एक वो देखते हैं कि वो एक देश की, यानी कि उस कुश देश की एक राजा था। So we can remember in the word of God, Mesopotamia was the place of Abraham, who left that place 500 years before. కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యంలో చూస్తే మెసొపొతేమియా అనేటువంటిది అబ్రహాము దేశంగా ఉంది। ఆయన 100 సంవత్సరాల క్రితము ఆ ప్రాంతాన్ని వదిలి వచ్చాడు। हम देखते हैं कि इब्राहिम भी उस देश के निवासी था, मेसोपोटामिया का जो निवासी था, उस देश को वो लगभग 100 साल पहले वो छोड़ के आया है। So because of the sin of people of Israel, where the Abraham left that place, again God handed over them to the same king again. కాబట్టి వారు చేసిన పాపం కారణం చేత ఎక్కడి నుండి అయితే అబ్రహాము బయటికి వచ్చాడో అదే దేశపు రాజుకి తిరిగి దేవుడు వారిని దాసులుగా అనుగ్రహిస్తూ వచ్చాడు। उनके पाप के कारण जो प्रभु इब्राहिम को उस देश से निकाला था, उसी देश के राजाओं के हवाले कर दिया है। So in their servitude, in their slavery, they were there under him, under the king of Mesopotamia for 8 years. కాబట్టి వారు ఇజ్రాయేలీయులు 8 సంవత్సరములు ఈ యొక్క మెసొపొతేమియాలో ఆ యొక్క రాజు కింద దాసులుగా ఉన్నారు। और इस पाप के कारण वे इस मेसोपोटामिया के राजा के अधीन में लगभग 8 साल तक वो गुलाम बने हुए थे। So war is not a playing game, but it has a painful situation, and
They have to suffer with injuries. కాబట్టి ఈ యొక్క యుద్ధం అనేది ఏదో ఆటలాడుకునేటువంటి విషయం కాదు. ఇందులో ఎంతో బాధ, వేదన ఉంటుంది. అనేకమైనటువంటి మరి దెబ్బలు, అనేకమైనటువంటి మరి ఆ యొక్క నష్టాలు వారు చూడవలసి వస్తుంది. युद्ध करना कोई खेल की बात नहीं है. इसमें बहुत सारे क्लेश और संकट को झेलना पड़ेगा और कहीं घाव भी अपने ऊपर आएंगे, उसको सहना पड़ेगा. The people of God, actually they have to worship the Lord and pray to the Lord and enjoy the presence of the Lord because of their lacking of their prayer, because of their worshipping of their own true God, and disobeying his commandments. Because of all these things, they were handed over to slavery to the heathen kings. కాబట్టి వీరు ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అలాంటి వారు మరి దేవుణ్ణి మర్చి వారు బయలుదేవతలను, దేవతా స్తంభాలను పూజించడము, వారితో మరి బియ్యం పొందడము, వారి యొక్క దేవతలను వారు పూజించడం, ఇవన్నీ చేయడం చేత దేవుని ఉగ్రతకు లోనవుతూ వచ్చారు. అదంతా మనం ఇక్కడ చూడగలం. हम देखते हैं कि इस्राएल की पाप के कारण वो लोग जो यहोवा की सेवा करना था, जिनको पूजना था, जिनको अपने स्तुति चढ़ाने थी, वो नहीं कर पाए पाप के कारण, और उनके बेटियों को उन अन्य जातियों के लोगों की बेटों से विवाह करके ऐसे पाप के कारण बहुत सारे संकट में वो पड़ चुके हैं. If you see the third step, supplications, prayers, after all experiencing all these things, people of God, they went through all these things, then they started crying and praying unto the Lord in verse 9. ఇవన్నీ జరిగిన తర్వాత మూడో విషయం మనం గమనిస్తే 9వ వచనంలో, వారు ఈ యొక్క శ్రమలో, ఈ యొక్క బాధలో ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టిరనేటువంటి విషయాన్ని చూడగలం. और इस सारे संकट को झेलते हुए इस्राएलियों ने अपने यहोवा की याद करके उनको पुकारने लगे हैं 9वें वचन के अनुसार. So trouble and prayer always go together. కాబట్టి సమస్య, ప్రార్థన అవి రెండు కలిసి వెళ్తాయి. संकट और प्रार्थना दोनों मिलजुल के चलते हैं. So what was the reason of their trouble? కాబట్టి వారికి వచ్చినటువంటి సమస్య లేకుంటే సంకటం ఏంటి, కారణం ఏంటి? और उनके जीवन में जो संकट उनको आया था, उसका कारण क्या है? They ignored their God. They forgot the commandments of God, and even they forgot God himself. కాబట్టి వారు దేవుని మర్చిపోతూ వచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను మర్చిపోతూ వచ్చారు. और अपने परमेश्वर को वो लोग भूल चुके थे, उनके विधियों को, उनके जो धर्म विधियों को भूल चुके थे. In the life of Abraham, for some time he was in trouble. It is because of Lot. Lot was going through the trouble. Now Abraham started praying. అంటే అబ్రహాం జీవితంలో మనం ఒక సంఘటన చూడగలం. ఆయన శ్రమల గుండా వెళ్ళడం అనగా, లోతు ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క పరిస్థితులను బట్టి అబ్రహాము ప్రార్థిస్తూ వచ్చాడు. और हम देखते हैं कि अब्राहम के जीवन में भी संकट और क्लेश को झेलना पड़ा, जब तक उनका जो उनके साथ जब था वो टाइम, उस समय में उनको बहुत सारे क्लेश हुआ था. उसके द्वारा उन्होंने प्रार्थना करना शुरू किया था. So Abraham's trouble was because of Lot. Lot was in trouble. Abraham felt the trouble and he started praying. అబ్రహాం యొక్క సంకటము, శ్రమ అది లోతు
ఎందుకంటే లోతు శ్రమల గుండా వెళ్తూ వచ్చాడు. అందుకొరకే అబ్రహాము తన యొక్క శ్రమగా భావించి ఆ యొక్క లోతు యొక్క శ్రమ గురించి ప్రార్థిస్తూ వచ్చాడు. लौत के कारण अब्राहम को समस्या पेश करना पड़ा और सामना करना पड़ा, इसलिए उस समस्या को हल ढूंढने के लिए अब्राहम प्रार्थना किया था. Similarly, if you see in the life of Daniel and his friends also went through troubles. They were in slavery in Babylon. It is because of their ancestors, fathers' sins. చూడండి, అంతేకాకుండా దానియేలు గ్రంథంలో మనం గమనిస్తే దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వారి యొక్క స్నేహితులందరూ కూడా వారు అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్తూ వచ్చారు. వారు బబులోన్లో మరి ఆ యొక్క దాసులుగా వారు తీసుకుని వెళ్ళబడుతూ వచ్చారు. దానికి కారణము వారు పితరులు చేసినటువంటి పాపం. दानियल और उनके जो साथी थे वो भी बबुलोन में बंधुआव में लेके गए हैं, क्योंकि उनके पूर्वजों की पाप के कारण वहां पे बंधुआव में वो लोगों को लेके गया जाता था. So here we saw 3 types of Christ. ఇక్కడ 3 రకాలైనటువంటి మొరలు చూస్తాం. यहाँ पे हम 3 तरह की पुकार को हम देखते हैं. Abraham cried because of Lot's problem. మొదటిగా అబ్రహాము లోతు యొక్క సమస్యను బట్టి ఆయన మొరపెడుతూ వచ్చాడు. अब्राहम का पुकार का कारण लौत के वजह से शुरू हुआ था. And Daniel cried because of their ancestors' problem. దానియేలు మొరపెడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే తమ పితరులు చేసినటువంటి దాన్ని బట్టి ఆ యొక్క శ్రమను బట్టి ప్రార్థిస్తూ వచ్చాడు. अपने पूर्वजों के पाप के कारण और दानियल जो समस्या उन लोगों के जीवन में आई थी बंधुआव का, उसलिए वो प्रार्थना या फिर पुकारना किया था. Now in this case, in book of Judges chapter 3, these people are crying, it is their own problem. కాబట్టి ఈ యొక్క న్యాయపతుల గ్రంథం 3వ అధ్యాయము మనం గమనించినట్టయితే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు యెహోవాకు మొరపెడుతా ఉన్నారు. దీనికి కారణము వారు చేసినటువంటి పాపములకు వారు పొందినటువంటి శ్రమలను బట్టి మొరపెడుతా ఉన్నారు. यहाँ पे 3रा अध्याय में, न्यायों की किताब 3रा अध्याय में इस्राएलियों की जो संकट वो झेल रहे थे या फिर वो बंधुआव में पहुंचे थे, उनके ही पाप के कारण, स्वयं की पाप के कारण. In these 3 cases, if you see, trouble and prayer travels together. కాబట్టి ఈ యొక్క 3 సందర్భాల్లో కూడా మనం గమనిస్తే ఈ యొక్క శ్రమ లేకుంటే సంకటము, ప్రార్థన కలిసి వెళ్తాయి. और ये तीनों विषय में भी हम देखते हैं कि प्रार्थना और संकट साथ साथ चलते हुए हम पाते हैं. If somebody is in trouble, we'll pray for them. If you are getting trouble by somebody, we'll pray for that. And we'll get trouble with our mistakes, for that also we'll pray. చూడండి, ఎవరైనా శ్రమలో ఉంటే వారి శ్రమలను బట్టి వారి కొరకు ప్రార్థిస్తాం. లేదా మన యొక్క మరి వారెవరైనా తప్పు చేస్తే వారి యొక్క శ్రమలను బట్టి మరి వారు తీసుకొచ్చిన మన జీవితంలో తీసుకొచ్చిన శ్రమలను బట్టి ప్రార్థిస్తాం. లేదా మన యొక్క తప్పులను బట్టి, మన యొక్క తప్పిదాలను బట్టి మనం ఎదుర్కొనేటువంటి శ్రమలు వస్తే వాటిని బట్టి కూడా ప్రార్థిస్తాం. प्रार्थना हम दूसरों के लिए भी करते हैं, जो क्लेश में या संकट में पड़े उन लोगों के लिए प्रार्थना करते हैं, या फिर किसी और के कारण अपने जीवन में जो संकट खड़ा होता है उसके लिए, उनके लिए हम प्रार्थना करते हैं. और तीसरा, अपने स्वयं के कारण, पाप के कारण, जो हम पाप में गिरने के बदौलत जिस संकट में पड़ते हैं उसके कारण हम पुकारना भी शुरू करते हैं. In which mode you pray, but Lord listens. He will listen
the prayers and he will answer. కాబట్టి నువ్వు ఏ రీతిగా ఏ పరిస్థితిలో ప్రార్థించినా దేవుడు ఆ ప్రార్థనలు ఆలకిస్తాడు, వాటికి జవాబు అనుగ్రహిస్తారు. किसी भी परिस्थितियों में आप पड़े हुए होंगे, कोई भी समस्या में, संकट में आप होंगे, प्रार्थना करने से प्रभु आपका प्रार्थना को सुनेंगे और जवाब देने वाला परमेश्वर है. Lord Jesus Christ taught to his disciples, ask and it shall be given to you. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు నేర్పిస్తూ వచ్చారు, అడుగుడి మీకు ఇయ్యబడును. प्रभु यीशु मसीह अपने चेलों को सिखाया कि मांगो तो तुम्हें वो दिया जाएगा. And whatever the things you are asked for in the will of God, you will get it. కాకుండా మీరు దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినానో అది మీకు అనుగ్రహింపబడును అని చెప్పారు. उतना ही नहीं, वो कहते थे कि पिता के इच्छा के मुताबिक आप जो कुछ भी मांगेंगे वो आपको दिया जाएगा. Now, here the prayer is answered. What is the answer of the prayer? In verse 10, the Spirit of the Lord came upon him. In verse 9, second part, I think, yes, verse 9, second part, the Lord raised up a deliverer to the children of Israel, who delivered them, even Othniel, the son of Kenaz, Caleb's younger brother. 9వ వచనంలో మనం చూడగలము, యెహోవా కాలేబు తమ్ముడైన కానాజు యొక్క కుమారుడైన ఒత్నీయేలును రక్షకునిగా ఇజ్రాయెల్ కొరకు నియమించి వారిని రక్షించెను. हम देखते हैं कि यहोवा का आत्मा कालेब के ओत्नीएल का उसके ऊपर आ गया था, जो प्रभाव से खड़ा हुआ था. So, when we pray, the Lord will save us. He will provide salvation. కాబట్టి ఎప్పుడైతే మనం మొర పెడతామో ఇక్కడ దేవుడు జవాబు అనుగ్రహించినట్లు దేవుడు మరి ఆయన యొక్క రక్షణను, ఆయన యొక్క జవాబును, ఆయన యొక్క కాపుదలను అనుగ్రహిస్తారు. और इस तरह प्रभु अपने प्रार्थना को सुन के आप अपने लिए खड़े होंगे और अपने लिए को एक दीवार की तरह खड़े होंगे. God raised Othniel as the first judge of Israel. దేవుడు ఇక ఒత్నీయేలుని ఇజ్రాయెలుకు మొట్టమొదటి న్యాయాధిపతిగా ఆయన పిలుచుకున్నాడు, లేవనెత్తాడు. और हम देखते हैं कि प्रभु परमेश्वर ने ओत्नीएल को पहला न्यायाधीश का या फिर न्यायों का अधिपति के समान उठाया है. So, the meaning of Othniel is God is force. దేవుడు ఒక శక్తి. కాబట్టి ఈ యొక్క ఒత్నీయేలు అనగా అర్థము దేవుడు ఒక శక్తి. ओत्नीएल का मतलब यह है कि प्रभु स्वयं ही एक ताकत है. So, when we pray, God will give us Othniels. God will give us a force. God will give us strength in the times of troubles. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో దేవుడు ఒత్నీయేలును అనుగ్రహిస్తాడు. మనం ప్రార్థించినప్పుడు శక్తిని అనుగ్రహిస్తారు. ఆ యొక్క విమోచనకు కావలసినటువంటి, విడుదలకు కావలసినటువంటి, ఆ యొక్క శ్రమల్లో నుండి విడుదలకు కావలసిన శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తారు. और प्रभु संकट के समय जो हमें शक्ति चाहिए, जो प्रभाव चाहिए, उसका ताकत हमें प्रभु दे के हमें खड़े होने की ताकत हमें देते हैं. How the force of the Lord came upon Othniel? By the Spirit. So, in verse 10, the Spirit of the Lord came upon him and he judged Israel. ఏ రీతిగా దేవుని యొక్క శక్తి అతని మీదకి వచ్చింది? 10వ వచనంలో రాయబడింది, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన గనక అతడు ఇజ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధం చేస్తూ వచ్చాడని. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ద్వారా ఈ యొక్క శక్తిని అనుగ్రహింపబడుతుంది. प्रभु परमेश्वर की आत्मा की अगुवाई से उसे शक्ति प्रदान हुआ है, इसलिए वो इस्राएलियों का न्याय बन के खड़ा हुआ था.
He went out to war with the king of Mesopotamia, Cushan-Ishrathaim, and won against him and delivered people of Israel from him. కాబట్టి ఆయన ఈ కూష నిష్రాయితైము అనేటువంటి మరి మెసొపొతేమియా రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఆయనను జయిస్తూ వచ్చాడు, ఇజ్రాయెల్ ప్రజలను వారి చేతిలో నుండి విడిపిస్తూ వచ్చాడు. और प्रभु परमेश्वर ने कूशान इस्राताइम को उनके हवाले उनके हाथ में दे दिया था और उसके ऊपर युद्ध करने के लिए वो पहुंच चुका था. During the period of Othniel, 40 years there was peace in that land. కాబట్టి ఈ యొక్క ఒత్నీయేలు సమయంలో దాదాపు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందుతూ వచ్చింది. और ओतनिएल के दिनों में 40 साल तक कोई भी युद्ध ना हुआ था, वहां पे शांति का बहाल हुआ था. Why God raised Othniel? ఎందుకు దేవుడు ఒత్నీయేలును లేవనెత్తాడు? क्यों प्रभु ओतनिएल को उठ खड़ा कर दिया है? Othniel was the man of God who stood for the Lord. ఎందుకంటే ఒత్నీయేలు దేవుని సేవకుడిగా ఉన్నాడు, దేవుని దాసుడుగా ఉన్నాడు, దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. क्योंकि ओतनिएल प्रभु का दास था और उनके लिए उठ खड़ा हो गया था. So now he became a great man now, and he did great wars, and he was sent by God to do such an event. కాబట్టి ఆయన దేవుని గొప్ప వ్యక్తిగా ఉన్నాడు. అందుకొరకే దేవుని చేత పంపబడుతూ వచ్చాడు. దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు గొప్ప కార్యములు చేస్తూ వచ్చాడు. प्रभु परमेश्वर के द्वारा वो आत्मा की अगुवाई से उठ खड़ा हुआ है. प्रभु के साथ वो चलने की उम्मीद वो रखा है, इसलिए वहां पे प्रभु के प्रजाओं के लिए बचाव के लिए वो खड़ा हुआ है. God wants us to be like Othniel, who needed during the time of trouble to deliver the people from the heathen nations. Lord also wants us to be Othniel, to deliver the things out of the control, which are out of the control. దేవుడు మనల్ని కూడా ఒత్నీయేలు వలె ఉండాలని కోరుతా ఉన్నాడు. ఆయన ఏ రీతిగా ఒత్నీయేలు శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్నప్పుడు, వారు దాసత్వంలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్ని విడిపిస్తూ వచ్చారు, అట్టి రీతిగా మనలోను కూడా ఆ రీతిగా నిలబడి శ్రమలో ఉన్న వారిని విడిపించుటకు, రక్షించుటకు మరి శక్తి నొంది ఒత్నీయేలు వలె ఉండాలని ప్రభు కోరుతా ఉన్నారు. हमारा प्रभु यही चाहते हैं कि हम भी ओतनिएल के जैसा उठ खड़ा हो जाए, ताकि जो बंदी बने हुए हैं, जो फंसे हुए हैं, उनको छुड़ाने के लिए और अपनी जिंदगी में जो नाकामी है उसको सुधारने के लिए. Here I am closing the supplications what they cried. Lord heard and gave Othniel. కాబట్టి ఏవైతే వారు మొరపెడుతూ వచ్చారో వారి మొరను ఆలకించి దేవుడు వారికి ఒత్నీయేలును అనుగ్రహిస్తూ వచ్చాడు. और जो पुकार उन्होंने प्रभु को पेश किया है, उसके बदौलत उन्हें उनके लिए ओतनिएल को उठ खड़ा कर दिया है. The mission of a great man varies. It depends upon the situations in their age. ఈ యొక్క పరిస్థితుల్లో మరి ఏ రీతిగా నిలబడతాడో, ఆ యొక్క సమయంలో ఏ రీతిగా నిలబడతాడో ఆ యొక్క గొప్ప వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. एक बलवान व्यक्ति एक योद्धा के जीवन में तो किस तरह वो समस्या के समाधान के लिए उठ खड़ा होता है, उस पर ही आधार होता है. God used Abraham in his age. దేవుడు ఆయన అబ్రహాము దినాల్లో అబ్రహాంని వాడుకుంటూ వచ్చారు. अब्राहम के दिनों में अब्राहम को प्रभु ने इस्तेमाल किया है. God used Moses in his age. మరి మోషే దినాల్లో దేవుడు మోషేను వాడుకుంటూ వచ్చారు. मूसा के दिनों में, मूसा के कार्यकाल में
प्रभु परमेश्वर उस संकट में के समय में उनको इस्तेमाल किया है। God used Joshua in his age, in his period, according to the need. మరి యెహోషువను కూడా ఆయన దినాల్లో మరి అవసరత కొలది అక్కర కొలది యెహోషువను దేవుడు వినియోగిస్తూ వచ్చాడు. यहोशुआ को भी अपने कार्यकाल में जितना वहां पे जरूरी था उसके मुताबिक उन्होंने उनको इस्तेमाल किया है। And God used Othniel in his period, in his age, according to the need. కాబట్టి దేవుడు ఒత్నీయేలు కూడా ఆయన యొక్క సమయంలో మరి ఒత్నీయేలు సమయంలో దేవుడు ఒత్నీయేలును నిలబెట్టుకున్నాడు, వినియోగించుకున్నాడు. और प्रभु परमेश्वर ओतनिएल को भी उनके समय में वो समय की हिसाब के मुताबिक उन्हें उठ खड़ा कर इस्तेमाल किया है। God wants to use you and me in our age. He wants to be a prayer warriors, to pray for our generation, to pray for our situations, to deliver many things. కాబట్టి ఈ యొక్క సమయాల్లో కూడా దేవుడు మనల్ని వినియోగించుకోవాలనుకుంటున్నాడు. మనల్ని కూడా బలమైనటువంటి ఆ యొక్క ఒత్నీయేలు వలె మరి నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆ రీతిగా ఇతరులను సమస్యల్లో నుండి పరిస్థితుల్లో నుండి విడిపించడమే మన యొక్క పరిస్థితుల్లో కూడా బలంగా దేవుని కొరకు నిలబడి ప్రార్థన వీరులుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. प्रभु परमेश्वर यही चाहते हैं कि हम भी ओतनिएल के जैसा एक बलवान योद्धा के मुताबिक अब दूसरों को समस्याओं से, उनके बलवाओं से छुड़ाने के लिए और अपने स्वयं की परेशानियों से जूझने की ताकत रखने के लिए प्रभु उठ खड़ा करना चाहता है। If you are strong, filled by the Spirit of God, led by the Spirit of God, used by God, you can become Othniel in our age. కాబట్టి మన ఈ కాలంలో ఒకవేళ నీవు బలం కలిగి ఉంటే, దేవుని శక్తి కలిగి ఉంటే, నీవు దేవుని యొక్క ఆత్మను చేత నింపబడి ఉంటే, నీవు కూడా ఒత్నీయేలు వలె ఈ యొక్క దినాల్లో దేవుని కొరకు నిలబడగలవు. और आपके स्वयं कार्यकाल में आप भी अगर यदि प्रभु परमेश्वर के आत्मा के द्वारा प्रेरित होके हम उनके वचन के अगुवाई से उनके निगरानी में अगर आप खड़े होते हैं तो आपको भी प्रभु उसी तरह खड़ा होना चाहते हैं। May the Lord help us to do great things for God. దేవుడు దేవుని కొరకు గొప్ప కార్యములు చేయటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. प्रभु हमें सहायता करे कि हम भी उस तरह बड़े काम करने पाए। Let us pray. ప్రార్థించుకుందాం. प्रार्थना करेंगे। ప్రేమల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు వందనములు చెల్లిస్తున్నాము. మాకు అనుగ్రహించిన మీ వాక్యమును బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఇశ్రాయేలు సమస్యలో ఉండి ప్రార్థించారు, మీరు జవాబిచ్చారు. అబ్రహాము వేరే సోదరుని యొక్క సమస్య కొరకు ప్రార్థించాడు, మీరు జవాబునిచ్చారు. దానియేలు ఇతరుల ద్వారా వచ్చిన సమస్యను బట్టి ప్రార్థించాడు, దానికి కూడా జవాబునిచ్చారు. మీరు ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు అని రుజువుపరుచుకున్నారు, మీకు వందనములు చెల్లిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రార్థించినప్పుడు ఒత్నీయేలును మీరు అనుగ్రహించారు, విమోచకుడు, రక్షకుడు. మాకు యేసు ప్రభువును అనుగ్రహించారు, మా పాపముల నుండి విమోచించడానికి. యేసు వారి యొక్క రక్తము ద్వారా మా పాపములు కడుగుబట్టుకై మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఈనాడు మేము కూడా అనేక పరిస్థితుల నుండి విడుదల కలిగజేసే ఒత్నీయేలుల వలె మేము ఉండాలని, ప్రార్థనాపరులుగా, పోరాడేవారుగా, మీ శక్తిని పొందేవారుగా ఉండాలని మీరు బోధించినందుకు వందనములు. అలాగూ జీవించడానికి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మా ప్రార్థనా సమయం దీవించమని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.